హాయ్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఎవరివన్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఈ యాప్ అయితే నాకు పర్సనల్గా చాలా యూస్ అయింది. ఎందుకు చెప్తే చూడండి, ఒక్కో టైంలో కొంతమందికి ప్రూఫ్ అనేది చూపించవలసి వస్తుంది. ఆ టైంలో ఈ యాప్ అనేది చాలా బాగా యూస్ అవుద్ది. మీ మొబైల్ లాక్ వేసుకుని పాకెట్లో పెట్టుకున్న మీకు బ్యాక్ కెమెరా ఆటోమేటిక్గా రికార్డ్ అవుద్ది. బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు చెక్ చేయడానికి కూడా ఎటువంటి ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు చూపిస్తా చూడండి. అలాగే టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక్కసారి మన ఛానల్లో కంటెంట్ చూసి మీకు నచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ప్రతిరోజు కొత్త విషయం పెడుతున్నాను. మీకు నచ్చినట్టయితేనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. ఈ యాప్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ వీడియో రికార్డర్. యాప్ ఓపెన్ చేయగానే మీకు చాలా సింపుల్గా ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది. యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీకు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేసి చూడండి. దీని మీద క్లిక్ చేసి ఆల్రెడీ నాకు రికార్డింగ్ అనేది జరుగుతుంది కదా, అందువల్ల రికార్డ్ అవుతుంది అనమాట. ఓకే, దీని మీద క్లిక్ చేసి మీరు ఫ్రంట్ పాకెట్లో పెట్టుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా బ్యాక్ కెమెరా అనేది రికార్డ్ అవుతుంది విత్ వాయిస్తో. మీరు బ్యాక్ కెమెరా ఆన్ చేసి ఫ్రంట్ పాకెట్లో పెట్టుకున్నప్పుడు ఎవరన్నా జస్ట్ అలా మొబైల్ తీసారనుకోండి, సింపుల్గా తెలిసిపోద్ది. కానీ ఇక్కడ ప్లే బటన్ మీద క్లిక్ చేసి మీరు ఆటోమేటిక్గా ఇలా కట్ చేసి ఇలా చూడండి. నార్మల్గా ఇలా మొబైల్ ఉన్నా కూడా ఆటోమేటిక్గా మీకు వీడియో అనేది రికార్డ్ అయిపోతుంది. రికార్డ్ అయిన ఫోల్డర్ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ పైన ఫైల్ సింబల్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, దాన్ని క్లోజ్ చేయండి. నేను ఎప్పుడు రికార్డ్ చేశాను ఇక్కడ చూడండి, 28న అలాగే 29 ఇక్కడ సెకండ్న. అంటే నేను ఎప్పటికప్పుడు రికార్డ్ డిలీట్ చేస్తాను, అందువల్ల ఇది మీకు కనబడట్లేదు. ఇక్కడ చూడండి, ఇవి ఇన్కరప్ట్ అయిపోయినాయి అంటే రికార్డ్ అవ్వలేదు. ఇప్పుడు ఇవన్నీ డిలీట్ చేసుకోవాలనుకోండి, క్లిక్ చేసి ఇక్కడ టిక్ బటన్ మీద క్లిక్ చేసి పైన డిలీట్ సింబల్ మీద క్లిక్ చేయండి, వెంటనే డిలీట్ అయిపోతాయి. యాప్ ఓపెన్ చేయగానే కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుద్ది, ఆ పర్మిషన్స్ అనేది ఎలా వచ్చింది. ఇంక ఈ యాప్ ఎలా యూస్ చేయాలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక ఒక్క లైక్ వేసుకోండి, నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి. అలాగే ఈ యాప్ గురించి ఏదైనా ఇంట్రెస్టింగ్ కామెంట్ పెట్టండి. అలా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక ఈ యాప్ షేర్ చేయండి, ఈ వీడియో షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.